హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ్ సిరిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఇదైతే ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, మా చెల్లిది పెళ్లి వ్లాగ్స్ కంటిన్యూ చేశాను. సో లాస్ట్ టైం ఏం పెట్టానంటే హల్దీ ఫంక్షన్ వ్లాగ్, తర్వాత ఇది కంటిన్యూషన్ మెహందీ ఫంక్షన్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు సెకండ్ డే అయితే మా పిన్ని వాళ్ళు పెళ్ళికూతురు చేస్తున్నారు. ఇంకా అందుకని మా అమ్మకు ఇన్వైట్ చేశారు. సో మేము కూడా వెళ్ళి మా చెల్లిని అయితే పెళ్ళికూతురు చేసేసాను అనమాట. సో నాకు అలా మా చెల్లికి గంధము, పసుపు, ఆయిల్ అవన్నీ పూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ చాలా బాగుంది, ఒక థ్రిల్లింగ్గా అనిపించింది అనమాట. ఎవరికి పూయలేదు కదా. సో నా పెళ్ళప్పుడు నాకు పూసారు, కానీ ఇప్పుడు మా చెల్లి పెళ్ళప్పుడు నేనే చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరి చెల్లి పెళ్ళిలోనే అక్కలే బాగా ఎంజాయ్ చేస్తారు. ఏమంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ తర్వాత 5గురు కలిసి మా చెల్లికి అయితే హారతి ఇవ్వాలన్నమాట. సో ఒక్కొక్కరికి హారతి ఇచ్చేసినాక ఇంకా ఆ రోజు నైట్ పెళ్లి కూతురికి అయితే మెహందీ పెడుతున్నాను నేను. ఏడమ్మా ఎక్కడున్నాడు చెప్పు. ఇంకా నేను మా చిన్న చెల్లి అయితే మా పెద్ద చెల్లికి మెహందీ పెడుతుంటే సరదాగా అయితే పాటలు పాడేయమండి. మా పాట విని తెచ్చుకోకుండా ఫుల్ వీడియో చూసేయండి. చాలా థ్రిల్లింగ్గా, చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట. సో చూడండి, పెళ్లి కూతురు మూతి మాత్రం వంకరిపోయింది, పెళ్లి కొడుకు మాత్రం చక్కగా వచ్చాడు. పెళ్లి కూతురు మాత్రం కొంచెం డిస్టర్బ్ అయిందనమాట. తను అప్పుడు నవ్విస్తూ ఉంటే నేను నవ్వుతూ ఉండటం వల్ల పెట్టేశాను. సో మొత్తానికి అవుట్లుక్ మాత్రం పర్లేదు, పెట్టచ్చు ఇంకోసారి అనిపించేలాగా వచ్చింది. మీరేమంటారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మెహందీ పెడతామైతే అయిపోయిందండి మొత్తానికి. ఇంకా ఒక చేతికేమో మా చెల్లి పెట్టింది, ఇంకో చేతి నేను పెట్టాను. అలా ఇద్దరం అయితే కవర్ చేసాము. 2 బ్యాక్ సైడ్ తను పెడితే 2 ఫ్రంట్ సైడ్స్ నేనే పెట్టాను. అలా సెట్ చేసుకున్నాం అనమాట. సో మీకు పెళ్లి కొడుకు బాగా నచ్చాడా, పెళ్లి కూతురు బాగా నచ్చిందా నాకు చెప్పండి. ఈ వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా చూసి చెప్పండి, కామెంట్ చేయండి. ఇది నెక్స్ట్ రోజు అనమాట, అంటే మెహందీ పెట్టిన నెక్స్ట్ మార్నింగ్. ఇంకా ఈరోజే అసలు పెళ్లి కూతురు ఇంక ఇంట్లో నుంచి అత్తారింటికి వెళ్ళబోయే రోజు అనమాట. అందుకని మా పిన్ని అంటే మా చెల్లి వాళ్ళ మమ్మీయే పెళ్లి కూతురు చేస్తారు. సో చూడండి, ఇంకా నేను మా ఆయన వచ్చి డిస్కస్ చేసుకుంటున్నాము. మన పెళ్ళినప్పుడు ఇలా జరిగింది కదా అని చెప్పి సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాం. మాకైతే చాలా నవ్వు వచ్చిందనమాట. సో నా స్వీట్ మెమరీస్ కూడా గుర్తెచ్చుకుందాను మా చెల్లి పెళ్ళికి. ఇంకా మా పిన్ని బాబాయ్ అక్షంతలు వేసినాక నేను మా ఆయన కూడా వేసేసినాక మా డాడీ మమ్మీ అయితే వచ్చారండి. ఇంకా మా డాడీ చూడండి క్యాప్ పెట్టుకొని ఫోటో దిగుకొని మా పిన్ని అంటుంటే వద్దు క్యాప్ తీసి దిగుతా అంటుంది. ఇంకా నేను మా ఆయన మళ్ళీ వచ్చాము, అంటే ఇందాక సరిగ్గా పిక్ దిగలేదని చెప్పి మళ్ళీ ఇప్పుడు వచ్చైతే పిక్ దిగామన్నమాట. మా చెల్లి మంచిగా బ్లెస్ చేస్తున్నాము. మీ ఆయన మాట నువ్వు వినకూడదు, నీ మాట మీ ఆయన వినాలని చెప్తుంటే మా ఆయన ఏమో నవ్వుతున్నాడు. ఇంకా చాలా పద అంటున్నాడు. ఆ తర్వాత ఇంకా 5గురు కలిసి అయితే అమ్మాయికి అయితే యాజ్ యూజువల్ హారతి అయితే ఇచ్చేసాము. ఇంక ఇది ఆ రోజు మా మమ్మీ మా పిన్ని వాళ్ళందరూ కలిసి అయితే అమ్మాయితో ఇలా పొంగల్ పెట్టిస్తారు దేవుడికి. సో మా ఇంటి దేవుడు అయితే వెంకటేశ్వర స్వామి కాబట్టి వెంకటేశ్వర స్వామికి మంచి దండం పెట్టేసుకొని పొంగల్ అయితే పెట్టేసుకున్నామండి. ఇంకా మా చెల్లి మంచి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొడుతుంది. ఇంకా ఆ రోజే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టేస్తారు. ఇంకా సాయంత్రం అయితే ప్రధానం అంటారు. ప్రధానం పంచే వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను, అంతలోపు ఉంటాను. ఈ వీడియో కదా వచ్చి చూసినందుకు ప్లీజ్ మీ విలువైన ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.